महिला टीचर संघ संस्कर्ता कवयित्री అయినటువంటి సావిత్రిబాయి పూలే అదేవిధంగా సుగుణాబాయితో కలిసి కోటైన్గా పనిచేసినటువంటి గొప్పైన వ్యక్తి షేక్ ఫాతిమా బీబీ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆధునిక భారతదేశంలో స్వాతంత్రానంతరం ఆ రోజుల్లో అంటే స్వాతంత్రానంతరం కంటే ముందే అప్పుడు ఇంగ్లీష్ పరిపాలనా కాలంలో షేక్ ఫాతిమా బీ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో గుర్తించబడ్డది. షేక్ ఫాతిమా బీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు, అట్లాగే వనపర్తి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు, అట్లాగే బాల్మీయ గారు, కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, షేక్ ఫాతిమా బీ భారతదేశంలో ఆధునిక భారతదేశంలో సంఘ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులతో సంఘ సంస్కారిణిగా పేరు తెచ్చుకున్న మహనీయురాలు షేక్ ఫాతిమా బీ. షేక్ ఫాతిమా బీ 1831 జనవరి 9న జన్మించి 1900 సంవత్సరం అక్టోబర్ 9న మరణించింది. ఆ రోజుల్లో దళిత మహిళలకు విద్యను అందించడానికి ఏ విధంగా అయితే 1848లో జనవరి 1న సావిత్రిబాయి పూలే అమ్మగారు మొట్టమొదటి బాలికా విద్యా పాఠశాలను స్థాపించింది. ఆ దంపతులతో కలిసి పనిచేసిన షేక్ ఫాతిమా బీ ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలేను సామాజిక సేవలో తరిస్తుంటే ఇంటి నుంచి వెళ్ళగొట్టారు వాళ్ళ తండ్రి. ఆ వెళ్ళగొట్టిన సందర్భంలో షేక్ ఉస్మాన్ అనే ఒక మానవతావాది ముస్లిం మహనీయుడు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఇల్లు ఇచ్చాడు. ఆ షేక్ ఉస్మాన్ సోదరే షేక్ ఫాతిమా. షేక్ ఫాతిమా సావిత్రిబాయి పూలే గారితో అమెరికన్ మిషనరీ స్థాపించిన అహ్మదాబాద్లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ఈ అమ్మ కూడా శిక్షణ పొందింది సావిత్రిబాయి పూలేతో. అప్పుడు వీళ్ళ మధ్యన పరిచయం ఏర్పడింది. ఆ విధంగా పరిచయము ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే మళ్ళీ సావిత్రిబాయి పూలే స్థాపించిన నిమ్న దళిత వర్గాల బాలికలకు విద్యను అందించడానికి స్థాపించిన 5 పాఠశాలల్లో ఈ అమ్మ పనిచేసింది. షేక్ ఫాతిమా అన్ని కులాలకు మతాలకు విద్యను అందించింది. 1851లో అప్పుడు మహారాష్ట్ర బొంబాయిలో స్థాపించిన 2 పాఠశాలలు ఈ అమ్మ అక్కడే వాళ్ళ ప్రారంభ కార్యక్రమంలో కూడా షేక్ ఫాతిమా ఉన్నారు. ఆ విధంగా పాఠశాలలో పనిచేస్తున్న క్రమంలో ఏ విధంగా అయితే సావిత్రిబాయి పూలే ఆ రోజు అగ్రవర్ణాలు కొంత బాలికలకు విద్య ఏంటి అని ఈ విధంగా వ్యతిరేకిస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ వాళ్ళు ఆనాటి సమాజము చేత ధ్యేయంగా వాళ్ళు చేసే అవమానాలను కూడా సహనంతో భరిస్తూ బాలికా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా. వీళ్ళతో దళిత ఉపాధ్యాయుని సుగుణాబాయి కూడా వీళ్ళతో కలిసి పనిచేసింది. ఈ విధంగా షేక్ ఫాతిమా ఆ రోజుల్లో పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ మత వర్గాలు కానివ్వండి, ఆ రోజు తర్వాత కొన్ని అగ్రవర్ణాలు కానివ్వండి, మహిళలకు విద్య ఏంటి అని వీళ్ళని అంటే ఆ విధంగా ఆటంకాలు కల్పించిన మొక్కవోని ధైర్యంతో బాలికా విద్యను వీళ్ళు పునాది వేసి విద్యను అందించిండు. కనుక ఆ విధంగా జాకీర్ హుస్సేన్ తర్వాత ఆజాద్ తర్వాత వీళ్ళందరినీ వరుస క్రమంలో బాలభారతి మహారాష్ట్ర అనే ఒక సంచికలో వీళ్ళ గురించి ప్రచురించడం కూడా జరిగింది. అబ్దుల్ కలాం గారు ఇట్లా మహనీయుల గురించి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2022లో 8వ తరగతిలో షేక్ ఫాతిమా పాఠ్యాంశాన్ని కూడా ప్రవేశపెట్టింది. కనుక అటువంటి షేక్ ఫాతిమా మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ భారతదేశంలో గుర్తించబడింది. కనుక ఆ అమ్మ స్ఫూర్తిని తీసుకొని ఈనాటి మహిళా ఉపాధ్యాయులు బాలికలకు విద్యను అందించి ఆ బాలికా విద్యకు మంచి స్ఫూర్తినిచ్చి బాలికలను సామాజికంలో అన్ని రంగాల్లో ముందంచెలో ఉంచాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ షేక్ ఫాతిమా బీబీకి.